టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణచంద్రతో ఉంటున్నట్టు సమాచారం. అయితే స్వేచ్ఛ పూర్ణచంద్ర నాయక్ మధ్య కొన్నాళ్లుగా విభేదాలు చోటు చేసుకున్నాయని, పూర్ణచంద్రతో కలిసి ఉండలేనని ఇటీవలే తన తల్లిదండ్రులకు యాంకర్ తెలిపినట్లు బయటపడింది. ఇక పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు పూర్ణచంద్ర మాట ఇచ్చాడని, పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో అతడు కాలయాపన చేసినట్లు సమాచారం. ఈ విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఓ టీవీలో న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఆర్టీసీ క్రాస్ రోడ్ జవహర్ నగర్ లోని శాలం లత నిలయంలో నివాసం ఉంటోంది. ఇక పెళ్లైనప్పటికీ భర్తతో విభేదాల కారణంగా విడిపోయిన స్వేచ్ఛ కొంతకాలంగా తల్లిదండ్రులతో కలిసి ఉండి ఆ తర్వాత తన కుమార్తెతో విడిగా ఉంటుంది. ఈ క్రమంలో గత రాత్రి తన నివాసంలో స్వేచ్ఛ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు.